నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి యొక్క ఆదాయం, రాజపూజ్యం గురించి కూడా తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మ, కన్యా రాశి వారు ఈ సంవత్సరం లాభాలు పొందేటువంటి వాళ్ళలో కన్యా రాశి వారు కూడా ఒకరున్నారని చెప్తాను. కాకపోతే మరి ఉన్నతంగా ఉన్నదా అంటే అలానే లేదు, మరి బాగాలేదా అంటే అంతకంటే పరిస్థితి కాదు, పర్లేదు. వీరికి జన్మకేతువు ఉన్నంతకాలం విదేశీ ప్రయాణాలకి చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ద్వాదశంలోకి వెళ్ళినటువంటి కేతుగ్రహ ప్రభావం చేత కూడా విదేశీయానాలు విశేషంగా ఉంటాయి. అలాగే దశమ రాజ్యస్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం ఉన్న ఉద్యోగాల నుంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి గురుగ్రహ ప్రభావం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి ఆదాయ వ్యయాల వ్యవహారానికి వస్తే 14 ఆదాయం, 2 ఖర్చు, రాజ్యపూజ్యం 6, అవమానం 6. అంటే వీరు కలహాల ప్రియులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఎక్కువ గొడవల జోలికి పోకుండా ప్రశాంతంగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో కావలసినటువంటి డబ్బు, ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అంతకుముందు అంతా కూడా మా దగ్గర డబ్బులు లేవు, వచ్చినవి మొత్తం ఖర్చు అయిపోతున్నాయి, అప్పులు పాలవుతున్నాం అనుకునేటువంటి వారంతా కూడాను అప్పులు తీర్చగా, ఖర్చులు పెట్టగా, దాచుకోవాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అంత ధనం వీళ్ళు చేతికి అందేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అంతకుముందు అప్పులు ఇచ్చింటారు కదా, అవును, ఇచ్చినవి కూడా ఇంకా రావు, మొండి బకాయిలు వదిలేద్దామనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బకాయిలు కూడా చక్కగా పువ్వుల్లో తీసుకొచ్చి పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టి నమస్కారం చేసేంత మంచి శుభయోగంగా, ఆర్థిక పరంగా చాలా మంచి వ్యవహారాల్లో జయం కలుగుతూ ఉంటుంది వీరికి. అలాగే వివాహ వ్యవహారంలో కూసింత నిరాశ అయిపోయింది, కుదిరింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిశ్చితార్థం, ఇక వివాహం పీటల మీద కూర్చోబోతున్నాం అనుకునేటువంటి వారికి కూడా కొంత అనుమాన స్థితిలో ఉండేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి 1కి 2 సార్లు మనం క్రాస్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరమైనటువంటి వ్యవహారం వీరికి. ఇక సంతాన విషయానికి వస్తే, సంతానం అబ్బాయే కావాలి అనుకుంటే ఎవరేమేం చేయలేం, కానీ తప్పనిసరిగా స్త్రీ సంతానం అధికంగా కలిగేటువంటి యోగం ఈ సంవత్సరం ఎవరికన్నా ఉంది అంటే తప్పనిసరిగా కన్యారాశి వారికి ఉందని చెప్తాను. అబ్బాయి పుట్టడం అదృష్టం, అమ్మాయి పుట్టడం మహద్భాగ్యం. కాబట్టి పుత్రికా సంతాన యోగాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కన్యారాశి వారికి కనబడుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్న విదేశీ యానాలకు కూడా తప్పనిసరిగా చాలా విజయంగా ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు ముఖ్యంగా బద్ధకం వదిలి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఈ బద్ధకంతోనే ఇంట్లో వాళ్ళు తిట్టి 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 అరిచి వాళ్ళని గట్టిగా గీపెట్టినా చదవరు, కానీ ఎగ్జామ్స్కి ఒక 10 రోజుల ముందు మాత్రం కష్టపడుతూ ఉంటారు. ఏదో కొంతవరకు పాస్ అవ్వడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా విదేశంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం మంచి విద్యాబుద్ధులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి స్నేహాల పట్ల జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కూడా తల్లిదండ్రులు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వీళ్ళకి దుస్నేహాలు, దుర్వ్యసనాలు, ఆలోచనలు మారటం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా కనబడుతుంది. అలాగే ఇక రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే ప్రజల దగ్గర నుంచి పూర్తి వ్యతిరేకత, కానీ వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి వల్ల రాజకీయ నాయకుల అధినాయకులు ఉంటారు కదా, ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళ దృష్టిలో మాత్రం పదే పదే వీరి పేరు మాత్రమే వినపడుతూ ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత, ఉన్నతాధికారుల్లో మంచి పేరు, తద్వారా కూడా వీరు కొంతవరకు మంచి అధికార యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గెలుపుకి అతి దగ్గరలో ఉండేటువంటి వ్యక్తుల్లో కూడాను కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వ్యవసాయ రంగంలో ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగంలో చాలా ఉన్నతంగా ఉంటుంది నాన్న, చాలా ఉన్నతంగా ఉంటుంది. భూమిని నమ్ముకున్నటువంటి ఏ ఒక్కరికైనా సరే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది. మంచి పంటలు పండుతాయి, వాళ్ళకి కావలసినటువంటి గిట్టుబాటు ధరలు వస్తాయి. తద్వారా ఆర్థికంగా కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవహారానికి వస్తే వారికి అనుకున్నంత, ఆశించినంత మేరకు వారికి లాభాలు రావు. పైగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి కన్యారాశి వారు ఈ సంవత్సరం అనవసరమైనటువంటి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, అప్పులు చేసి
మంచి లాభాలు వస్తాయనేటువంటి ఒక ఆశతో పెట్టుబడులు పెట్టడం, తద్వారా కొంతవరకు నష్టం వాటిల్లడం, వడ్డీలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి కూడా రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్యా రాశి వారికి కనపడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి బోన్స్కి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. ఇట్లాంటివి ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఆడవాళ్లల్లో ముఖ్యంగా గైనిక్ ప్రాబ్లమ్స్, నెలవారీ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో కనబడుతూ ఉంది. అలాగే సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? సినిమా పరిశ్రమ వారికి కూడా బాగుంటుంది నాన్న, అత్యున్నతంగా ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త నటీ నటులు ఎక్కువ కన్యా రాశి నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి, మంచి పేరు వస్తుంది. ఎవరైతే సినీ పరిశ్రమ లేదంటే మీడియా రంగంలో ఉండేటువంటి వారు అంటే నటీనటులే కాకుండా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా అంటే పెట్టిన దానికి రెట్టింపు దశలో వారికి ఆర్థిక లాభాలు చేకూరుతూ సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముఖ్యంగా నాన్న, ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర కుంకుమార్చన, రాహుకాలంలో కుంకుమార్చన చేస్తూ ఉంటారు. రాహుకాలంలో కుంకుమార్చన చేయించి ఆ కుంకుమని ప్రతినిత్యం బొట్టుగా ధరిస్తూ ఉంటే విశేషమైనటువంటి యోగం లభిస్తూ ఉంటుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారి గురించి, కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.